నేను చెప్పేటువంటి ఈ దేవుణ్ణి గాని, దేవతను గాని పూజించడం ద్వారా మీ లైఫ్‌లో వచ్చేటువంటి మనీ ప్రాబ్లమ్, సక్సెస్ ప్రాబ్లమ్, జాబ్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా మీ లైఫ్‌లో నుంచి తన్నుకుంటూ బయటికెళ్ళిపోతుందండి. సో ఫ్రెండ్స్, మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ అండ్ యంత్ర స్పెషలిస్ట్. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. నా వీడియోని ఇంత బాగా ఆదరిస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఏ దేవతని లేదంటే ఏ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి దాని గురించి ఈరోజు నేను తెలియజేయబోతున్నానండి. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. ఇది నా రీసెర్చ్ ఓరియంటెడ్ కంటెంట్ అండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ దేవుణ్ణి ఏ దేవతని పూజిస్తే మీకు సక్సెస్ వస్తుంది, ఇది ఒక రీసెర్చ్ కంటెంట్ అండి. మీకు ఏ పుస్తకాలలో దొరకదు, ఇంతవరకు ఏ న్యూమరాలజిస్ట్ కూడా చెప్పినటువంటి దాఖలాలే లేవండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే కింద కామెంట్లో మీకు సంబంధించిన ఆరాధ్య దైవం ఎవరు వచ్చారనేటువంటిది కామెంట్ చేయడం మర్చిపోమాకండి. సో ఫ్రెండ్స్, మనం మొదటగా కనుక చూసుకుంటే మనకి మూడు రకాలైనటువంటి దేవీ దేవతలు ఉంటారండి. మన దాంట్లో ఏంటంటే కుల దేవతలు ఉంటారు. అంటే మన తాత ముత్తాతల నుంచి ఎవరైతే ఆరాధ్యంగా మనం పూజిస్తుంటే వాళ్ళు కుల దేవతలు అంటారు. ఇష్ట దేవత అంటే మనకి ఎవరైతే దేవుడు ఇష్టంగా ఉంటారో వాళ్ళు మన ఇష్ట దేవతలు అనుకుంటాము. ఆరాధ్య దైవం అంటే అసలు దీన్ని మనం పక్కన పడేసామండి. మన ఎనర్జీకి అంటే ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కి ఒక ఎనర్జీ ఉంటుందండి. ఈ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి, ఎనర్జీని పెంచడానికి, ఈ ఎనర్జీ అనేటువంటిది ఏ దేవతతో లేదంటే ఏ దేవుడితో అలైన్ అయ్యి రెండిడు సమానంగా ఉంటుందో వాళ్ళని ఆరాధ్య దైవాలు అంటారండి. ఆ ఆరాధ్య దైవం ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు కూడా వాళ్ళకి పూజ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళకి పూజ చేయడం మొదలు పెడతారో మీ యొక్క ఆరా ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుందండి. ఈ ఆరా ఎనర్జీ అనేటువంటిది పెరగడం ద్వారా లైఫ్ లో పాజిటివ్ అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇక మనం మొదటగా చూసుకుంటే రూలింగ్ నెంబర్ 1 వాళ్ళండి. రూలింగ్ నెంబర్ 1 అంటే మనందరికీ తెలిసిందంటే ఏ నెల సరే 1వ తారీఖు కానివ్వండి, 10వ తారీఖు కానివ్వండి, 19వ తారీఖు కానివ్వండి, 28వ తారీఖు పుట్టిన వాళ్ళు మనం రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు అంటామండి. అంటే వీళ్ళు ఎక్కువగా సూర్యుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అంటే సూర్యుడికి ప్రతిరోజు కూడా సూర్యారాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయం ఖచ్చితంగా పఠించి తీరాలంటే వీళ్ళు. ఈయన చాలా మంది నా క్లయింట్లో నేను చూశాను. ఈ రెమెడీ కూడా చెప్పాను నేను. ఎవరైతే ఎక్కువ ఆరాధ్య దైవాన్ని అంటే ఆదిత్య హృదయాన్ని ఎవరైతే ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు పఠిస్తుంటారో ఫేస్ లో ఒక అద్భుతమైనటువంటి గ్లో వస్తుందండి. మీరు ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా, ఫెయిర్ ఎవల్ రాసినా మీకు రానటువంటి గ్లో అనేటువంటిది రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు ఆరాధ్య దైవాన్ని ఈ ఆదిత్య హృదయం చదవటం వల్ల వస్తుంది. అట్లానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకంటూ ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుందండి. ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళలో ఎక్కువగా ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే మీ యొక్క బిజినెస్ లైఫ్ని కానివ్వండి, జాబ్ లైఫ్ని కానివ్వండి, పర్సనల్ లైఫ్తో బ్యాలెన్స్ చేసుకోలేరు అనమాట. వీళ్ళు ఎక్కువ దేనికి ప్రియారిటీ ఇవ్వాలో తెలియదు. సో ఎప్పుడైతే మీరు ఆదిత్య హృదయం అనేటువంటి పఠించడం మొదలు పెడతారో మీ లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్డ్గా వస్తుంది. అలానే మీరు ఎక్కువగా శ్రీరాముడిని కూడా ఎక్కువగా మీరు పూజిస్తూ ఉండాలండి. శ్రీరాముకి సంబంధించిన శ్రీరామ స్థుతి ఉంటుందండి. ఆ శ్రీరామ స్థుతి కూడా మీరు ఖచ్చితంగా చదివి తీరాలి. ఎప్పుడైతే మీరు ఈ రెండు చేయడం మొదలు పెడతారో మీ లైఫ్ అనేది ఒక మంచి బ్యాలెన్స్డ్గా వస్తుందండి. ఇక ఇంకొక విషయం అండి, ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే మీ నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ యొక్క ప్రొఫెషన్కి అనుగుణంగా మీ సిగ్నేచరు, డిజైన్ ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఈ రెమెడీస్ అనేటువంటి ఫాలో అవడం ద్వారా లైఫ్లో పాజిటివిటీ అనేటువంటిది వస్తుందండి. సో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కానీ, సిగ్నేచర్ కరెక్షన్ కానీ, ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎటువంటి సర్వీసెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రూలింగ్ నెంబర్ 2 అండి. రూలింగ్ నెంబర్ 2 అంటే మనందరికీ తెలిసిందేనండి. ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు కానివ్వండి, 11వ తారీఖు కానివ్వండి, 20వ తారీఖు కానివ్వండి, 29వ తారీఖు పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 2 వ్యక్తులు అంటామండి. వీళ్ళు ఖచ్చితంగా కూడా చంద్రుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అంటే చంద్రుడికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయండి. బీజాక్షరం అనేటువంటిది ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. అలానే వీళ్ళు చంద్రగాయత్రి మంత్రం ఉంటుందండి. చంద్రగాయత్రి మంత్రం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా వీళ్ళు పఠించాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలండి. నేను చాలా మందిలో చూశానండి, ఎవరైతే రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా మన శివుని భక్తులు ఎక్కువగా ఉంటారండి. ఇప్పుడు శివుడు అంటే మీకు పూజించలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ ఎండ్ ఆఫ్ ది ఫ్యూచర్లో కానీ ఎండ్ ఆఫ్ ది డేలో మీరు ఖచ్చితంగా శివుని భక్తులుగా మారేటువంటి ఛాన్స్ 90% ఉంటుందండి. సంవత్సరంలో కనీసం 43 రోజులు లేదంటే ప్రతిరోజైనా సరే చిన్న శివునికి జలాభిషేకం చేయడం ద్వారా, అట్లానే శివ స్తుతి అనేటువంటిది పఠించడం ద్వారా, శివ బీజాక్షరాన్ని అనేటువంటి శివ పంచాక్షరి నామాన్ని పూజించడం
ద్వారా మీరు ఎక్కువగా కూడా పాజిటివ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందండి. అలానే ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడికి సంబంధించినటువంటి ఈ ఈ వెన్నెల్లో గడపడం ద్వారా, లేదంటే నదుల దగ్గర సముద్రం దగ్గర కొంత సమయాన్ని గడపడం ద్వారా మీ లైఫ్లో పాజిటివిటీ అనేటువంటిది మీరు ఎక్కువగా తెచ్చుకోవచ్చు అండి. ఇంకో విషయం ఏంటంటే రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాటర్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, పాలు కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ ఏవైతే ఉంటే దాన్ని వేస్ట్ చేయకూడదండి. ఎప్పుడైతే మీరు వేస్ట్ చేయడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా లక్ష్మీదేవిని మీకు మీరు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నట్టు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రూలింగ్ నెంబర్ 3. మనందరికీ తెలిసిందేనండి రూలింగ్ నెంబర్ 3 అంటే ఏ నెలలో అయినా సరే 3వ తారీఖు కానివ్వండి, 12వ తారీఖు కానివ్వండి, 21వ తారీఖు కానివ్వండి, 30వ తారీఖు అని పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 3 వాళ్ళు అంటామండి. ఈ రూలింగ్ నెంబర్ 3 వాళ్ళు ఎక్కువగా గురువుకి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేస్తూ ఉండాలండి. అలానే సాయిబాబా లేదంటే దత్తాత్రేయుడు ఎవరైతే గురువులు ఉంటారో ఈ గురువుల్ని ఎప్పుడూ కూడా ఎక్కువ మనసులో తలుచుకుంటూ ఉండాలి. అలానే వీళ్ళు ఎక్కువగా శ్రీకృష్ణుడిని పూజిస్తుంటారు. నేను చాలా మందిని చూసండి రూలింగ్ నెంబర్ 3 వాళ్ళు శ్రీకృష్ణుడికి పరమ భక్తులుగా ఉంటారండి. సో ఎప్పుడైతే మీరు శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించటం, లేదంటే గురు సమానులు ఎవరైతే ఉంటారో దత్తాత్రేయుల వారు, సాయిబాబా, లేదంటే మీకు నచ్చిన గురువు అండి, అనేక మంది ఉన్నారండి గురువులు. ఆ గురువుల్ని ఎవరినైనా సరే మీరు పూజించడం వల్ల మీకు సంబంధించినటువంటి పాజిటివిటీ అనేటువంటి మీ లైఫ్లోకి వస్తుంది. అలానే మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిట్టికట్టు పసుపు అనేటువంటి దాన్ని మీరు నీళ్ళల్లో వేసుకొని స్నానం అనేటువంటి చేయాలండి. సో ఫ్రెండ్స్, మనం కొత్తగా మన కాస్మిక్ వేదం ద్వారా అనేక రకాలైనటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కోర్సులు అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేయడం ద్వారా మన కోర్సులు అనేటువంటివి యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. కావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అతి తక్కువ ప్రైజ్లో కోర్సులు లాంచ్ చేసామండి. కావాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా కోర్సెస్ అనేటువంటిది పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబర్ 4 అండి. ఏ నెలలో అయినా సరే ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు కానివ్వండి, 13వ తారీఖు కానివ్వండి, 22వ తారీఖు కానివ్వండి, 31వ తారీఖు కానీ పుట్టారో మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 4 అంటామండి. ప్రపంచం మొత్తంలోకి నేము, ఫేము, డబ్బు, పవరు, జ్ఞానం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఎవరైనా సరే సాధించగలరు అంటే కనుక ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళేనండి. ఎందుకంటే మనందరికీ తెలుసు రూలింగ్ 4 అంటే రాహు మనకి అకస్మాత్తుగా డబ్బు అనేటువంటిది ఇస్తాడండి. అలానే ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు ఎక్కువగా సరస్వతీదేవిని, దుర్గాదేవిని పూజించాలండి. మనందరికీ తెలుసు సరస్వతీదేవి అంటే జ్ఞానము, దుర్గాదేవి అంటే పవరు. ఆల్రెడీ రాహు అంటే డబ్బు అనమాట. చూడండి, డబ్బు, జ్ఞానం, పవర్, 3 ట్రయాంగిల్ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగాన్ని నడిపించేది ఇదేనండి. ఈ కలియుగాన్ని నడిపించేటువంటి దాన్ని ఒక గుప్పెట్లో పెట్టుకునేటువంటి అత్యంత పవర్ఫుల్ అనేటువంటి వాళ్ళు ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు అండి. ఇంకొక విషయం ఏంటంటే రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు ఎక్కువగా కూడా శనివారం రోజు బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేటువంటి దాన్ని మాలగా చేసి దుర్గాదేవి కండి గుర్తుపెట్టుకోండి, దుర్గాదేవికి మాల అనేటువంటిది బహుకరణ చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది మీకు వస్తాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబర్ 5 అండి. మన అందరికీ తెలిసిందేనండి రూలింగ్ నెంబర్ 5 అంటే ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు కానివ్వండి, 14వ తారీఖు కానివ్వండి, 23వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 5 వాళ్ళు అంటామండి. వీళ్ళకి బుధునికి సంబంధించినటువంటి ఎక్కువగా బుధుని యొక్క బీజాక్షరాన్ని కనీసం రోజుకు 108 సార్లు పఠిస్తూ ఉండాలి. అలానే వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండాలండి. విష్ణు సహస్రనామం అనేటువంటిది ప్రతిరోజు పారాయణ చేయడం అనేది వీళ్ళకి చాలా పాజిటివ్ అనేటువంటిది ఇస్తుందండి. గుర్తుపెట్టుకోండి, గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా గీతలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి ఆగిపోయినప్పుడు ఏ విధంగా ఎంట్రీ అయితే ఇచ్చాడో అలానే ఈ రూలింగ్ నెంబర్ 5 వాళ్ళు ప్రపంచం మొత్తం ఆగిపోయినప్పుడు వీళ్ళ ఎంట్రీ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. మరి ఈ ఎంట్రీ అనేటువంటిది మీరు పాజిటివ్గా ఉండాలంటే నేను చెప్పినటువంటి ఆరాధ్య దైవాన్ని పూజ చేసుకోవడం ద్వారా, నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా పాజిటివ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబర్ 6 అండి. మన అందరికీ తెలిసిందే ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు కానివ్వండి, 15వ తారీఖు కానివ్వండి, లేదంటే 24వ తారీఖు వాళ్ళు కానీ పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబర్ 6 వాళ్ళు అంటామండి. వీళ్ళు శుక్రునికి సంబంధించినటువంటి బీజాక్షరం ఉంటుందండి. ద ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి ఈ బీజ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించాలండి. అలానే వీళ్ళు ఎక్కువగా శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అలానే వీలైనప్పుడు లేదంటే ప్రతిరోజు కూడా ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద పంచదార కలిపినటువంటి కొంత పెరుగు అనేటువంటి దాన్ని పెట్టి కుక్కలకి తినిపించడం వల్ల కూడా వీళ్ళ లైఫ్లో చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా మీ భార్యని ఇబ్బంది పెట్టకూడదు, మీ భార్యని బాధ పెట్టకూడదు. అక్క చెల్లెల
పిల్లలను కానీ వీళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళని ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మీ వల్ల ఆడవాళ్ళు కనుక బాధపడుతున్నారంటే మీకు మీరే మీ డబ్బు పోగొట్టుకోవడానికి, మీ నేమ్ పోగొట్టుకోవడానికి, మీ ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడానికి ఒక దారి అనేటువంటిది మీకు మీరే కల్పించినట్టు అనమాట. అలానే ప్రతి శుక్రవారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో కానివ్వండి, లక్ష్మీదేవి గుడిలో కానివ్వండి, వైట్ కలర్ స్వీట్స్ అనేటువంటి దాన్ని నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు, ఆడపిల్లలు చిన్నపిల్లలకు కానివ్వండి, పెళ్లి కానీ యంగ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ నైవేద్యంగా పెట్టాలండి. ఈ విధంగా పెట్టడం వల్ల కూడా మీ లైఫ్లో మంచి పాజిటివ్ డబ్బు సక్సెస్ అనేటువంటిది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ఇక రూలింగ్ నెంబర్ 7 అండి. ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు కానివ్వండి, నెక్స్ట్ 16వ తారీఖు కానివ్వండి, 25వ తారీఖు కానివ్వండి పుట్టిన వాళ్ళని మనం రూలింగ్ నెంబరు 7 వాళ్ళు అంటామండి. వీళ్ళకి అధిపతి కేతు అండి. జ్ఞానం, మీకున్నటువంటి జ్ఞానాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి గ్రహం ఏదన్నా ఉంటేదంటే అది కేతువేనండి. కాకపోతే వైరాగ్యాన్ని కూడా ఎక్కువగా ఇస్తుంటారు వీళ్ళు. ఎక్కువగా మీరు ఎక్కువగా కూడా గణపతిని ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలండి. గణపతి స్తోత్రం పఠించడం వల్ల, లేదంటే మీరు ఎక్కువగా సరస్వతి గాయత్రి మంత్రం ఉంటుందండి. ఈ సరస్వతి గాయత్రి మంత్రాన్ని చదవటం ద్వారా, ఎక్కువగా వినటం ద్వారా, పఠించడం ద్వారా కూడా మీకు లైఫ్లో పాజిటివ్ అనేది వస్తుందండి. ఈ రూలింగ్ నెంబర్ 7 వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని, మీ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి మీ లైఫ్లోకి వస్తుందండి. కానీ ఎప్పుడైతే మీరు స్వార్థం, కుట్ర, కుతంత్రాలు వీటిల్లోకి మీరు కనుక ఎంటర్ అయ్యారంటే జీవితంలో అసలు మీరు కోలుకోలేని కింద పడిపోతారండి. మళ్ళీ పైకి రాను కూడా రాలేదనమాట. ఇక నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 8 అండి. ప్రపంచంలో ఎవడు దేనికి భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా శని భగవానుడు అంటే మాత్రం గజ వణుకుతారండి. సో ఈ శని భగవానుడు అంటే ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి, 26వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళని రూలింగ్ నెంబర్ 8 వాళ్ళు అంటారండి. మీరు ఖచ్చితంగా ఆల్రెడీ శని భగవానుడే ఆంజనేయ స్వామిని తనకి తాను ఇష్ట దైవంగా పూజించాడండి. అట్లానే కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని పఠించటం, శనివారం రోజు ఖచ్చితంగా తైలాభిషేకం అనేటువంటి చేయటం, శని భగవానుడికి నువ్వులు అనేటువంటి దాన్ని ప్రసాదంగా పెట్టడం, లేదంటే నువ్వులతో నువ్వులతో అభిషేకం అంటే నువ్వులు ఆయన మీద వేయటం ద్వారా మీకు పాజిటివ్ అనేటువంటి తీసుకొస్తాడు. అలానే శని భగవానుడికి సంబంధించినటువంటి బీజ మంత్రం అనేటువంటి దాన్ని కూడా ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండాలండి. అలానే మనం చూసుకుంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, లేదంటే భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రతి శనివారం కూడా చెప్పులు కానివ్వండి, నల్ల గొడుగు కానివ్వండి దానంగా ఇవ్వాలండి. ఇంకొక విషయం చెప్పిన గుర్తుపెట్టుకోండి, కష్టపడి చెమటొచ్చి పనిచేసే వాళ్ళని, మీ ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళని, మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగులను, మీకంటే తక్కువ జీవితంలో లేదా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు ఎవరిని కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు, తప్పుగా చూడకూడదు, ఒక చీత్కారమైనటువంటి తక్కువ దృష్టితో చూడకూడదండి. ఇలా కనుక మీరు చేశారంటే శని భగవానుడు కొట్టేటువంటి దెబ్బకి జీవితంలో మీరు మళ్ళీ కోలుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 9 అండి. రూలింగ్ నెంబర్ 9 అంటే మనందరికీ తెలిసింది కుజుడు అంటే పవర్ అండి. నేను ఏదన్నా సాధించగలను అనేటువంటి ధైర్యం, తపన, ఎక్కడికైనా వెళ్ళిపోగలను అనేటువంటి ఒక దూసుకుపోయేటువంటి దుడుకు స్వభావం అండి. మీరు అందుకే చూడండి స్పోర్ట్స్ పర్సన్స్, అలానే యూనిఫామ్ జాబ్స్ అంటాం మనం. యూనిఫామ్ జాబ్స్ అంటే ఆర్మీ కానివ్వండి, లేదంటే పోలీస్ కానీ, వీళ్ళందరిలో చూడండి చాలా మందిలోని చూసండి 90% కుజుడు వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉంటాడు. వీళ్ళ జన్మజాతలో లేదంటే పాషులు ఉంటాడు, లేదంటే రూలింగ్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ 9గా ఉంటుందండి. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఆంజనేయ స్వామిని వీళ్ళు కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా చారిటీలో హెల్ప్ చేస్తూ ఉండాలి, చారిటీలో సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు దుర్గాదేవిని కూడా ఎక్కువగా పూజించేటువంటి విధంగా ఉండాలండి. చారిటీ ఎప్పుడైతే మీరు చారిటీ డొనేషన్స్ అనేటువంటి చేస్తుంటారో అప్పుడు లైఫ్ అనేటువంటి చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది మీ యొక్క ఆరాధ్య దైవం ఎవరు అనేటువంటిది కింద కామెంట్లో తెలియజేయండి. అలానే మనం కొత్తగా ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకొచ్చామండి. దీంట్లో నెక్స్ట్ 5 years మీకు ఎలా ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ నెంబర్స్, లక్కీ ఇయర్స్, మీకు పాజిటివ్ ఇచ్చే ఇయర్స్ ఏంటి, మీకు క్రిటికల్ ఇయర్స్ ఏంటి, మీకు హెల్త్ ఇష్యూస్ ఏం వస్తాయి, మీ రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి, మీ నేమ్ యొక్క అనాలిసిస్, మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క అనాలిసిస్ మొత్తం కలిపి 40 పేజీల రిపోర్ట్ అనేటువంటిది వస్తుందండి. కేవలం 599 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి దీన్ని. సో మీ లైఫ్లో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు మీరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, వాస్తు సంబంధించి కానివ్వండి, హస్త సాముద్రికం, ఇలా ఏ సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి కింద కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.